పవన్ కళ్యాణ్ ఏదైతే విశాఖపట్నంలో పర్యటన చేశారో ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో దాదాపు 5 సీట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా ఆ ప్రచారం జరిగినప్పటికీ కూడా ఈరోజు చూసుకున్నటువంటి పరిస్థితిని చూస్తే కేవలం అనకాపల్లి అసెంబ్లీ సీట్ ఒకటైతే ప్రకటించడం జరిగింది విశాఖపట్నం జిల్లాకు సంబంధించి. అయితే ఇంకా మిగతా 4 స్థానాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటిని తర్వాత ప్రకటిస్తారో వీటి మీద ఇంకా ఏమైనా సర్దుబాటు కుదరాల్సిన అవసరం ఉందా అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక టీడీపీ విషయానికి వస్తే టీడీపీ కూడా ఇప్పటివరకు అనుకున్నటువంటి సీట్లు సిట్టింగులు అదేవిధంగా పూర్వం నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తూ గతంలో కూడా గెలిచిన సందర్భాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్లనే ఇంతవరకు అనుకున్నట్టుగానే ప్రకటించడం జరిగింది. ఇందులో ఎంతవరకు అంటే ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా తొలి జాబితాని అయితే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ మరి కొద్ది రోజుల్లో బీజేపీతో కూడా కలిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన సీట్లు కూడా ప్రకటించాల్సి ఉన్న పరిస్థితుల్లో కొన్ని వివాదాస్పదంగా లేదా అసంతృప్తులు ఉన్న ప్రాంతాల్లో సీట్ల గురించి అయితే ఇప్పుడు ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ అయితే టీడీపీ జనసేన ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే విశాఖపట్నంలో అనుకుంటున్నట్టుగా జనసేన నుంచి అనుకుంటున్నటువంటి యలమంచిలి, భీమిలి, పెందుర్తికి సంబంధించి అదేవిధంగా గాజువాక నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న ప్రచారాలు అయితే ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నాయి. మొత్తానికి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. 94 టీడీపీ, 24+3 24 అసెంబ్లీకి, 3 పార్లమెంటుకి సంబంధించి జనసేనకు ఉంటుంది. అదేవిధంగా మిగిలిన వాటిల్లో టీడీపీ పోటీ చేస్తుందని చెప్పారు. దాంట్లో భాగంగా బీజేపీ కూడా ఉంటుందని చెప్పారు. దానికి సంబంధించి మనం మాట్లాడుతాం. మా ప్రతినిధి రాజు లైవ్ సిద్ధంగానే ఉన్నారు. రాజు, మిగిలిన చోట్లలో అని చెప్పున్నారు. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి వాగ్వాదాలు కానీ క్రిటికల్గా ఉన్నటువంటి సెగ్మెంట్స్లో కానీ అనౌన్స్ చేయకుండా ప్రశాంతంగా ఇప్పటివరకు మాట్లాడిన వాటిల్లో ఒప్పందాలు కుదుర్చుకొని బొజ్జిగింపుల పర్వం జరిగినటువంటి వరకు మాత్రమే చేశారని చెప్పి తెలుస్తోంది. అయితే బీజేపీ గురించి ఇంకా ఎదురుచూపులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మనం మాట్లాడిన దాని ప్రకారం చూసుకున్నా సరే బీజేపీ కొన్ని సీట్లు పక్కన పెట్టినట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. మరి బీజేపీ వస్తుందా, రాదా? వస్తే మిగిలిన సీట్లలోనే వారు కేటాయించే అవకాశం ఉంటుందా? బీజేపీ నేతలు ఏమని అనుకుంటున్నారు? అంటే ఇప్పటివరకు తొలి జాబితాను చూసుకుంటే టీడీపీ జనసేన ఎప్పటి నుంచో కూడా పూర్తి స్థాయి సమీక్షలు, సమావేశాలు, కార్యకర్తలతో పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకొని ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ సీట్లు పంచుకోవాలనేది ఒక క్లారిటీ తీసుకొని ఈరోజు అయితే ఎలాంటి వివాదాలు లేకుండానే ఈరోజు జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇందాకలు చెప్తున్నట్టుగా కూడా టీడీపీ అధినేత కానీ అదేవిధంగా జనసేన అధినేత మాటల్లో అయితే ఒక స్పష్టత అయితే కనిపిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో బీజేపీ కూడా కలిసి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళతో పొత్తు కుదిరి ఒక ప్రకటన వెలువడిన తర్వాత దానికి సంబంధించి కూడా జాబితా తయారు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే బీజేపీ కూడా కొన్ని స్థానాలను అయితే ఏపీలో ఆశిస్తుంది. అలాగే పార్లమెంటుకి సంబంధించిన స్థానాలు కూడా ఆశిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ కూడా చురుగ్గా రాష్ట్రంలో పర్యటనలు చేస్తుంది. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా పూర్తి స్థాయిలో పార్టీకి సేవలు అందిస్తూ రాష్ట్రం నలుమూలలో కూడా తిరుగుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా ఈ టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్లే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ప్రకటించిన 118 సీట్లు ఉన్నాయి ఇవి కాకుండా మిగిలిన స్థానాల్లో 3 పార్టీలు కూడా పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2029 ఎన్నికలకి 2024 ఎన్నికలకి అయితే ఖచ్చితంగా 3 పార్టీలు కూటమిగా వెళ్లే అవకాశాలు అయితే ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు విడుదల చేసిన జాబితాను మనం చూసుకుంటే ఎలాంటి వివాదాలు లేని ఆ స్థానాలను ఈరోజు అయితే ప్రకటించడం జరిగింది. ఇక ముందు రోజుల్లో రాబోయే 2-3 జాబితాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో కూటమికి సంబంధించి ఒప్పందాలు, పొత్తులో తీసుకున్నటువంటి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూడా మిగతా స్థానాలని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడైతే టీడీపీలో వర్గపోరు ఉంది, కొన్ని ప్రాంతాల్లో జనసేనలో వర్గపోరు ఉంది, అలాగే బీజేపీలో కూడా కొంత ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వాటిల్లో పూర్తిగా కూడా పరిశీలనలు జరిపి పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే తర్వాత రెండో జాబితాలో కొంతవరకు మిగతా నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సార్ రాజు, పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించి భీమవరం అని చెప్పి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కాకపోతే ఒక్క నియోజకవర్గమా 2 నియోజకవర్గాల అని ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేసే నియోజకవర్గం గురించి కూడా మాట్లాడలేదు. మీడియా అడిగిన క్వశ్చన్ కూడా నవ్వుతూ పక్కకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కారణం ఏమై ఉండొచ్చు?
ఎస్ ఇప్పటివరకు చూసుకుంటే వాస్తవంగా మొన్నటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే జనసేన దాదాపు 15 సీట్ల వరకు కూడా ప్రకటిస్తుంది తొలి జాబితాలో అనుకున్నప్పటికీ కూడా కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా భీమవరం నుంచి పోటీ చేస్తారని అయితే ఇప్పటికే ఆయన కూడా అంటే అక్కడ మొన్న నిర్వహించినటువంటి గోదావరి జిల్లాలో నిర్వహించినటువంటి సమీక్ష అనంతరం కూడా ఒక సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది భీమవరం నుంచి పోటీ చేస్తానని. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నం నుంచి కూడా ఏదో ఒక ప్రాంతాల నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదన కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 2 ప్రాంతాల్లో చేస్తారా లేదంటే భీమవరం పోటీ చేస్తారా అంటే గతంలో గాజువాక నుండి పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ కూడా ఇక్కడ పార్టీ అయితే బలంగా ఉంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా సాగింది, ఫ్యాన్ గాలి వీచింది. ఆ నేపథ్యంలో ఓటమి చెందని తప్పితే పార్టీకి ఎలాంటి ఇక్కడ నష్టం జరగలేదని చెప్పి ఇప్పటికే పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ సీటు కూడా ఆయన సోదరుడు నాగబాబు ఆశిస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలో పర్యటిస్తే అదే విశాఖ జిల్లాలో పోటీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని కూడా పరిశీలన చేస్తున్నట్టే తెలుస్తుంది. అయితే భీమవరం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని కూడా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ప్రకటన చేయకపోవడానికి కనుక కొన్ని కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరికొన్ని అంటే మరి 2-3 స్థానాల నుంచి పోటీ చేయాలంటే 2 స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక నియోజకవర్గం నుంచి ప్రకటన చేస్తే రేపు 2వ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే సందర్భంలో అక్కడ ఏమైనా పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా భావించి ఈరోజు అయితే ఆ ప్రకటన చేయకపోయి ఉండవచ్చు అని చెప్పి పార్టీ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నిపుణులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా మనం చూసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అది లేదు భీమవరంలోనే పూర్తిగా పార్టీ పటిష్టంగా ఉంది, నా గెలుపుకు డోకా లేదన్న నమ్మకం కూడా ఉండొచ్చు. అయితే దీన్ని కాంట్రవర్సీ చేసే అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీకి ఇవ్వకుండా ఉండడం కోసం ఈరోజు అయితే ప్రకటన చేయలేదని చెప్పి కూడా మనం అనుకోవచ్చు సార్. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే కనుక బీజేపీకి సంబంధించి ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు. 28వ తేదీన 2 పార్టీలకు సంబంధించి తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కూడా బీజేపీకి సంబంధించిన ప్రస్తావన తీసుకురావట్లేదు. కానీ టికెట్స్ విషయంలో మాత్రం కొన్ని నియోజకవర్గాలను హోల్డ్లో పెట్టుంచారు. అది కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, బీజేపీ వస్తుంది కాబట్టి మేము బీజేపీని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది, తక్కువ సీట్ అని కాదు అని. సో ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు, బీజేపీ వస్తుందా రాదా? ఎందుకంటే బహిరంగ సభలో కూడా ప్రస్తావన లేకుండా, మేనిఫెస్టోలో ప్రస్తావన లేకుండా, తొలి జాబితా కూడా రిలీజ్ అయిపోయినా ఇంకా బీజేపీ అండ్ వెయిటింగ్ లిస్ట్లో మనం చూస్తున్నప్పుడు క్లారిటీ ఎప్పుడు ఊహించవచ్చు? ఎస్ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే రాజకీయ పరిణామాలు చూసుకుంటే ఇటీవల ఢిల్లీ పర్యటన చేయవలసినటువంటి పవన్ కళ్యాణ్ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోవడం జరిగింది. అదే రేపు మార్చి 1న అయితే విశాఖపట్నం మోడీ వస్తున్న సందర్భం కూడా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కొంత బిజీగా ఉన్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై కూర్చొని మాట్లాడే అవకాశాలు అయితే అధిష్టానం రాష్ట్ర బీజేపీకి అయితే అప్పగించే పరిస్థితులు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఒక క్లారిటీ అయితే రాని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీతో వెళ్తామని ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి. అయితే 2-3 రోజుల్లో దీని మీద కూడా చర్చలు జరిపి అటు చంద్రబాబు నాయుడు ఇటు బీజేపీ నేతలతో కూడా చర్చలు జరిపిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు వీలైతే అంటే 28వ తారీఖున ఉమ్మడి వేదిక మీద బీజేపీ, జనసేన, టీడీపీ కూడా ఒక వేదికని ఏర్పాటు చేసి బహిరంగ సభ కూడా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ప్రణాళికలు వేశారు. ఆ రోజుకైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదు అనుకుంటే విశాఖపట్నం మార్చి 1వ తారీఖున మోడీ వస్తున్న సందర్భంలో దాని ముందు రోజైనా సరే అంటే ఫిబ్రవరి 29కైనా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చలు సఫలమయ్యి పొత్తు కుదిరిన పరిస్థితుల తరువాత జాబితా 2వ జాబితా కూడా విడుదల చేయడానికి అయితే 3 పార్టీల నేతలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంతవరకు కూడా ఈ సస్పెన్షన్ అయితే కొనసాగిస్తూ వాళ్ళకి ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో, సర్వేల ప్రకారం వాళ్ళు తీసుకున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ముందుకెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఖచ్చితంగా బీజేపీ అయితే ఈ కూటమిలో చేరుతుంది అనేది అయితే కూడా ఇప్పటికీ స్పష్టమైంది. ఎందుకంటే పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నారు. మొన్న కూడా విశాఖపట్నంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన కూటమి అనకుండా ఆ రోజైతే మన కూటమి అంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ మన కూటమి వెనక బీజేపీ కూడా ఉంటుంది అని చెప్పి అయితే ఆ రోజే సంకేతాలు అయితే పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసి నడుస్తున్న పరిస్థితి. అలాంటి సందర్భంలో ఎన్నికల ముందు పోయి బీజేపీని జనసేన వదులుకునే పరిస్థితి అయితే ఉండదని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తు ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ పొత్తు అయితే పక్కా అని చెప్పి పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు, ఇక్కడ మరొక పాయింట్,
ఎస్ ఏదైతే ఆఫ్టర్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మన ఇద్దరు నాయకులు ప్రెస్ మీట్ వింటే గనక చంద్రబాబు మాట్లాడిన దాంట్లో 24+3 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ అని చెప్పిన తర్వాత మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చెప్పారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇప్పుడు మీకు ఈ ఫిగర్ 24 అనేది చాలా చిన్నదిగా కనిపించొచ్చేమో, తర్వాత ఇది ఇంకొక 10-15 ఎక్స్ట్రా కావచ్చు, మొత్తం 40 వరకు మేము పోటీ చేస్తామని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ 2 డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఎస్ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే తొలి జాబితా అయితే ఎలాంటి వివాదాలు అంటే ఏ నియోజకవర్గంలో కూడా ఏ అభ్యర్థికి ఇచ్చినా కూడా వివాదం లేని ప్రాంతాల్లోనే ఈరోజు ప్రకటించడం జరిగింది. మనం చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా సుదీర్ఘంగా అంటే సిట్టింగులు ఉన్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో గతంలో టీడీపీకి పనిచేసిన సీనియర్ నాయకులు ఉన్నారు. అదేవిధంగా జనసేన కూడా పొత్తు ధర్మంలో భాగంగా కొన్ని సీట్లే 4 సీట్లనే ప్రకటించడం జరిగింది. అయితే మిగతా సీట్లకు సంబంధించి అంటే ఇప్పుడు ఈరోజు 118 సీట్లు ప్రకటన చేశామని చెప్తున్నారు. దాని తర్వాత మిగిలిన సీట్లలో అయితే బీజేపీ కూడా కొత్త వరకు సీట్లు పట్టుకెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో వర్గపోరు స్పష్టంగా ఉంది. అటు టీడీపీలో ఉంది, ఇటు జనసేనలో కూడా వర్గపోరు అయితే స్పష్టంగా ఉంది. ఆ ప్రాంతాలని ఫిల్టర్ చేయాల్సిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నిటి కూడా ఈ 3 పార్టీలకి ప్రాణ సంకటం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి రేపు అధికారంలో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా తప్పు చేయకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక నిబద్ధతతో ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రకటన చేసినటువంటి 118 సీట్లు కాకుండా మిగతా సంబంధించిన సీట్లలో కూడా పూర్తిగా కూలంకషంగా చర్చించిన తర్వాత అక్కడున్న నాయకులతో అభిప్రాయ సేకరణ చేసి 94 నియోజకవర్గాలకు సంబంధించి అధినేత చంద్రబాబు నాయుడు క్లియర్ కట్ గా 94 పేర్లు చెప్పున్నారు. కానీ పవన్ కళ్యాణ్ 24 నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 5 పేర్లు మాత్రం అనౌన్స్ చేస్తున్నారు. దానికి కారణం ఇంకా ఎవరెవరిని పేర్లు పెట్టాలంటే అనౌన్స్ చేయాలి అనేది ఇంకా లిస్ట్ సక్సెస్ఫుల్ గా పూర్తి కాలేదు. జనసేనకు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎస్ అంటే ఈరోజు జనసేనను తీసుకుంటే జనసేన ప్రకటిస్తున్నటువంటి 24లో కేవలం 4 పేర్లే ప్రకటించడం వెనుక ముఖ్య కారణాలు కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రకటన చేస్తే అంటే జనసేన పొత్తులో భాగంగా కొన్ని సీట్లను ప్రకటన చేస్తే అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఒక అనుమానం ఉండొచ్చు. ఈ నేపథ్యంలో అటు టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత మిగతా ప్రకటనలు కూడా చేసే అవకాశాలు ఉన్నట్టు. ఆల్మోస్ట్గా ఇప్పటివరకు ఈరోజు ఉన్నటువంటి లిస్టు ప్రకారం సమయం చాలకపోయి ఉండవచ్చు, లేదంటే రాబోయే రోజుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు ముందుగా ప్రకటించి గాబరా పడే పరిస్థితి ఉండకూడదు, గందరగోళం చేయకూడదు అన్న ఆ ఉద్దేశంతో కూడా ఈరోజు అయితే మిగతా పేర్లు అయితే ప్రకటించకపోయి ఉండవచ్చు. ఎందుకంటే విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఇప్పటికే ఒక స్పష్టత అయితే ఆ నేతలకు పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. మీరు పోటీ చేస్తారు, మీరు ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో మీరు మీ గ్రౌండ్ వర్క్ మీరు చేసుకోండి, రాబోయే ఎలక్షన్లకి మీరు ముందుకు వెళ్ళండి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రకటన చేయడం వెనక ప్రకటనలో పేర్లు ప్రస్తావించకపోవడం వెనక కొన్ని కారణాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో టీడీపీ కూడా బలంగా ఉంది. ఏదైతే జనసేన కోరుతున్న స్థానాలు ఉన్నాయో జనసేన కోరుతున్న స్థానాల్లో కూడా టీడీపీ బలంగా ఉంది. బలమైన నాయకులు ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసినటువంటి నేతలు ఉన్నారు. అంటే వీళ్ళందరినీ కూడా మరొకసారి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి. అయితే ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు అనుకున్నటువంటి లిస్ట్ ఉందో ఆ లిస్టు ప్రకారమే రాబోయే రోజుల్లో కూడా అదే అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని మనం ఆశించవచ్చు. సార్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.